చందమామ కథలు ఎపిసోడ్ 11 రాత్రి కనిపించిన మాయాదీపం. అనగనగా కొండలు అడవులు పచ్చని పొలాలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు చంద్రపురం. ఆ ఊరిలో ప్రజలు చాలా ప్రశాంతంగా జీవించేవారు. ఉదయం రైతులు పొలాలకు వెళ్తారు, పిల్లలు పాఠశాలకు వెళ్తారు. సాయంత్రం గ్రామం మొత్తం నవ్వులతో నిండిపోతుంది. కాని ఆ గ్రామం దగ్గర ఉన్న కొండ గురించి ఒక విచిత్రమైన కథ ఉండేది. ప్రతీ నెల పౌర్ణమి రాత్రి ఆ కొండమీద ఒక చిన్న వెలుగ్గనిపించేది. గ్రామస్థులు ఆ వెలుగును మాయాదీపమని పిలిచేవారు. కొంతమంది అది దేవతల వెలుగు అని అనేవారు. మరికొందరు అది ఒక రహస్య సంకేతమని అనుకునేవారు. కాని నిజమేమిటో ఎవరికీ తెలియదు. ఆ గ్రామంలో విహార్ అనే ఒక బాలుడు ఉండేవాడు. విహార్ చాలా ధైర్యవంతుడు. అతనికి రహస్యాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం గ్రామ పెద్దలు చెట్టుక్రింద కూర్చుని మాట్లాడుతున్నారు. వారిలో ఒకరు ఇలా అన్నారు, మళ్లీ రేపు పౌర్ణమి, ఆ మాయాదీపం కనిపించే రాత్రి. విహార్ వెంటనే ఆసక్తిగా అడిగాడు, అదెందుకు కనిపిస్తుంది? గ్రామ పెద్దలు నవ్వుతూ అన్నారు, అది చాలా పాత రహస్యం బాబూ. ఆ మాటలు విన్న వెంటనే విహార్ మనసులో ఒక ఆలోచనొచ్చింది. నేను ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. మరుసటి రోజు రాత్రి ఆకాశంలో పెద్ద చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. విహార్ తన స్నేహితుడు అర్జున్లు తీసుకుని కొండవైపు వెళ్లాడు. ఇద్దరూ నెమ్మదిగా కొండ ఎక్కడం ప్రారంభించారు. గాలి చల్లగా ఉంది. చుట్టూ చెట్ల నీడలు కదులుతున్నాయి. కొద్దిసేపటికి వాళ్లు కొండ మధ్యకు చేరుకున్నారు. అప్పుడే దూరంగా ఒక చిన్న వెలుగ్గనిపించింది. అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు, చూడు, అదే మాయాదీపం. ఇద్దరూ జాగ్రత్తగా ఆ వెలుగువైపు నడిచారు. కొంచెం దగ్గరకు వెళ్లిన తర్వాత వాళ్లు ఒక పాత గుడిసె కనిపించింది. ఆ గుడిసె చాలా పాతది. వెలుగు అక్కడ్నుంచే వస్తోంది. విహార్ మెల్లగా తలుపు దగ్గరకు వెళ్లాడు. లోపల చూశాడు. అక్కడ ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఒక చిన్న దీపం వెలుగుతోంది. విహార్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇదే మాయాదీపమా? వృద్ధుడు వారిని చూసి చిరునవ్వు నవ్వాడు. బాలురా, మీరెవరు? విహార్ వినయంగా అన్నాడు, మేము గ్రామం నుంచి వచ్చాం. ఈ దీపం రహస్యం తెలుసుకోవాలని వచ్చాం. వృద్ధుడు కొద్దిసేపు నవ్వాడు. ఈ దీపం రహస్యం చాలా సాధారణం. విహార్ ఆశ్చర్యపోయాడు. అంటే? వృద్ధుడు ఇలా చెప్పాడు, నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాను. ఈ కొండ దగ్గర ప్రయాణించేవారికి దారి చూపడానికి ప్రతి పౌర్ణమి రాత్రి దీపం వెలిగిస్తాను. విహార్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇది మాయాదీపం కాదు? వృద్ధుడు నవ్వాడు. లేదు బాబూ, కాని కొన్నిసార్లు మనుషులు అర్థం చేసుకోలేని విషయాలను మాయగా భావిస్తారు. అప్పుడే దూరంగా కొంతమంది ప్రయాణికులు కనిపించారు. వాళ్లు ఆ దీపం వెలుగు చూసి సరైన దారి పట్టారు. విహార్ అర్థం చేసుకున్నాడు. అంటే మీరు ఇతరులకు సహాయం చేస్తున్నారు. వృద్ధుడు మెల్లగా తల ఊపాడు. మన జీవితంలో గొప్ప పని ఏమిటంటే ఇతరులకు దారి చూపడం. మరుసటి రోజు విహార్ గ్రామానికి వెళ్లి జరిగిన విషయం గ్రామస్థులకు చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద ఇలా అన్నాడు, మనం మాయా అని అనుకున్నది నిజానికి ఒక మంచి పని. ఆ రోజునుంచి గ్రామస్థులు కూడా కొండమీద ఒక దీపస్తంభాన్ని నిర్మించారు. ప్రయాణికులకు దారి చూపేలా ప్రతి రాత్రి దీపం వెలిగించారు. విహార్ మాత్రం ఒక విషయం నేర్చుకున్నాడు. మాయలు చాలాసార్లు మన ఊహల్లోనే ఉంటాయి. ఈ కథ మనకు చెప్పే నీతి, ఇతరులకు దారి చూపడం గొప్ప సేవ.